హాయ్ అండి, అందరికీ దీపావళి శుభాకాంక్షలు. నిన్ననే కే ర్యాంప్ మూవీ చూసొచ్చాను. మూవీ అయితే కే ర్యాంప్ ఉంది భయ్యా. పండగకి కొద్దిగా హ్యాపీ వైబ్ రావాలి అని నేను కే ర్యాంప్నే ప్రిఫర్ చేశాను. ఎంటర్టైన్మెంట్ 100% ఇస్తాడు అనే నమ్మకంతోనే వెళ్ళాను. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టాక్, పెట్టిన ప్రతి రూపాయికి వర్తి అనిపించేలా కే ర్యాంప్ మూవీ అయితే ఉంది. ఏ మూవీ అయినా బాగుంది అని చెప్పడానికి అవుట్ రైట్ జడ్జ్మెంట్ ఎక్కడి నుంచి వస్తుందంటే థియేటర్స్ నుంచే వస్తాయి భయ్యా. థియేటర్లో జనాలు గనక ప్రతి సీన్కి క్లాప్స్ కానీ విజిల్స్ కానీ పగలబడి నవ్వడం కానీ ఇలాంటివి జరిగితే అవుట్ రైట్గా మూవీ బ్లాక్ బస్టర్ అయినా అవ్వాలి, లేకపోతే హిట్ నుంచి సూపర్ హిట్ అవ్వాలి. అలాంటి ఫీలింగ్ కే ర్యాంప్ మూవీకి వచ్చింది. థియేటర్ లో ఉన్న ప్రతి ఆడియన్స్ రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ టిల్ ద ఎండ్ ఎంజాయ్ చేస్తూ మూవీ చూసారు నిన్న కే ర్యాంప్ అయితే. అండ్ థియేటర్ హౌస్ఫుల్ అయింది భయ్యా. 4 మూవీస్ ఉన్న దివాళీ పండగ ఉన్న జనాలు థియేటర్స్ లో వచ్చి హౌస్ఫుల్స్ చేస్తున్నారంటే మీకు అక్కడే అర్థమైపోవాలి కే ర్యాంప్ మూవీ ఏ రేంజ్ లో వర్డ్ ఆఫ్ మౌత్ నుంచి స్ప్రెడ్ అయ్యి పాజిటివ్ టాక్ తెచ్చుకొని ఓ రేంజ్ హౌస్ఫుల్స్ పెడుతుందో నాకైతే పిచ్చగా నచ్చేసింది. చాలా బాగా నవ్వుతూ ఎంజాయ్ చేశాను. మూవీలో PTSD అనే ఒక సెన్సిటివ్ ఇష్యూని కవర్ చేశారు కానీ బట్ దాన్ని ఎక్కడ ఎగతాళి చేయలేదు. అండ్ ఆ పేషెంట్ని కానీ ఆ సమస్యని కానీ ఆ డిసీజ్ని కానీ ఎక్కడ కించపరిచి చూపించలేదు. చాలామంది నన్ను నిన్నటి నుంచి అడుగుతున్నారు, భయ్య ఈ మూవీని ఫ్యామిలీతో వెళ్ళొచ్చా అని. 100% వెళ్ళొచ్చు. ఒక 3-4 లిప్ లాక్లు ఉన్నాయి. అది కూడా జస్ట్ లిప్ లాక్ కాదు, జస్ట్ లిప్ కిస్సే. అది కూడా ఏదో కావాలని ఫోర్స్డ్గా, అంటే ఇప్పుడు యూత్ని అట్రాక్ట్ చేద్దామని పెట్టలేదు. ఆ సీన్స్ సిచ్యువేషన్స్ డిమాండ్ చేశాయి కాబట్టి స్టోరీలో పార్ట్గానే అవి ఉన్నాయి. కిరణ్ అబ్బవరం గారు చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేశారు. కుమార్ అబ్బవరం అనే రోల్లో ఓపెన్ అప్ అయిపోయి చించి ఉతికి ఆరేశాడు. 100% ఇవ్వాలో అంత 100% ఇచ్చి జనాలని ఫుల్ ఎంటర్టైన్ చేశారు. హీరోయిన్ యుక్తి తరేజా గ్లామరస్ గా ఉంటూనే చాలా చాలా బాగా పర్ఫామ్ చేసింది. ఆ క్యారెక్టర్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఇన్ఫాక్ట్ మూవీ మొత్తం తన చుట్టూనే తిరుగుతుంది. చాలా స్కోప్ ఉన్న రోల్ కి 100% న్యాయం చేసింది. నరేష్ గారి క్యారెక్టర్ కొద్దిగా క్రింజ్ అనిపిస్తుంది. ఆ కామెడీ లీక్ కామెడీలా అనిపిస్తుంది కానీ బట్ ఆ క్యారెక్టర్ చాలా అవసరం. సినిమాలో తనకు కూడా ఇంపార్టెన్స్ ఉంది. ఒక మంచి ఎండింగ్ ఇచ్చారు ఆ క్యారెక్టర్ కి. సాయి కుమార్ గారు చాలా బాగా యాక్ట్ చేశారు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ భయ్య. రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ టిల్ ద ఎండ్ ఎక్కడ బోర్ కొట్టించారు. చివరిలో వచ్చేటప్పటికి కొద్దిగా ఆర్టిఫిషియల్గా అందరూ 2 minutesలో మారిపోతుంటారు. మనకి ఏంట్రా బాబు ఇలా మారిపోతున్నారు సడన్గా, అందరిలో ఇంత రియలైజేషన్ సడన్గా అనిపిస్తుంది. ఫైనలీ PTSD దానికి ఒక ప్రాపర్ సొల్యూషన్ ఇచ్చి బయటకు పంపించాడు. ఇది డైరెక్టర్కి డెబ్యూ మూవీ అయినా ఒక సెన్సిటివ్ ఇష్యూని తీసుకొని దాన్ని ఎక్కడ ఎగతాళి చేయకుండా కడుపుబ్బా నవ్విచ్చి పండగకి పర్ఫెక్ట్ మూవీ మనకు చూపించాడు అనిపించింది. ఈ దివాళీకి విన్నర్ కే ర్యాంప్ మూవీయే. ఒకవేళ మీరు కనుక కే ర్యాంప్ మూవీ చూసుంటే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఒకవేళ చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి. వన్స్ అగైన్ విషింగ్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ అ వెరీ హ్యాపీ దివాళీ. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైఫ్ ఏ జిందగీ.